అధికారులు అగ్రకుల రామరెడ్డి ఆయన అనుచారులు మొన్న 25వ తారీఖు నాడు అకారణంగా ఈదమ్మ జాతర జరుగుతున్న సందర్భంగా ప్రజలందరినీ దైవదర్శనం చేయించినటువంటి బందయ్య పైన సుపారి కిరాయి అంతకులను తీసుకొచ్చి ఆయన మీద విచక్షణరహితంగా దాడి చేసినటువంటి సంఘటన ఇలా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతా ఉంది. వాళ్ళ భార్య అనిలు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ గ్రామస్తులు అందరూ కూడా చెప్తున్నటువంటి సారాంశం ఏంటంటే మొన్న పంచాయతీ ఎన్నికలలో ఒక రజక సామాజిక వర్గం నుంచి ప్రజలందరూ కూడా కోరుకొని కులాల అది తక్కువటువంటి ఏదైతే టీఆర్ఎస్ చెందినటువంటి రామరెడ్డి ఆయన గెలిచిన కాంచెల్లి అనేక ఇబ్బందులు పెడుతుందని చెప్పి చెప్పడం జరుగుతాము. అక్కడ ఒక దేవాలయం కడితే శ్రీరామనవమి రోజు పండుగ కూడా చెప్తా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుపడతా ఉన్నారు. ఆయన ఎదుగుదలని ఓడవలేక ఇలా ఈదమ్మ ప్రజలందరినీ కూడా ఎడ్ల బండ్లతోటి పక్క విలేజ్ నుంచి కొంతమంది తాగిపించి ఒక జిల్లాలను తీసుకొచ్చి శంషాబాద్ లిమ్స్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతూ చాలా సీరియస్గా ఆయన పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఆయన మీద తీవ్రమైన గాయాలైనాయి. వారిని కూడా పరామర్శించాం. ఈరోజు పంచాయతీ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వెనుకబడ్డ తరగతుల మీద, బీసీల మీద, అందులో అత్యంత వెనుకబడినటువంటి రజకుల మీద దాడులు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇంకా అగ్రకులాలు మాదే పెత్తనం సాగాలి, మేమే గ్రామం మీద పెత్తనం కొనసాగించాలంటే సాగదుంది. ప్రజాస్వామ్య దేశం. కాబట్టి బందయ్య మీద దాడి చేసినటువంటి రామిరెడ్డిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆయన పరారులో ఉన్నారని చెప్తున్నారు పోలీసులు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు పోలీసులు? ఈరోజు ఇమ్మీడియట్లీ ఆ రామిరెడ్డిని అరెస్టు చేయాలి. ఆయన అనుచరులందరూ కూడా అరెస్టు చేయాలి. ఇద్దరు ముగ్గురు పట్టుకొచ్చి అరాముకులని చెప్పి ఈరోజు మీకు పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఇష్యూలో డీజీపీ ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇది షాద్నగర్ నియోజకవర్గంలో జరిగిన సంఘటన హైదరాబాద్ కూతపెట్టి దూరంలో ఉంటుంది. మరి ఇట్లా వారి మీద కక్ష కట్టి దాడులు చేయడం ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ రక్షించాలి. ఈ సుపారి హత్యకు పాలకమైనటువంటి వ్యక్తిని శిక్షించే వరకు తెలంగాణ సంఘాలు ఆ కుటుంబానికి అండగా ఉంటాం. వాళ్ళు అరెస్ట్ చేసే వరకు మేము ఊరుకోము. ఈ పోరాటం ఉధృతమైందని చెప్పి ఈ సందర్భంగా బయట ఉంది. వాళ్ళని పట్టండి, అరెస్ట్ చేయండి, శిక్షించండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రావడం జరిగింది. షాద్నగర్ రజక సంఘ నాయకులు, రంగారెడ్డి జిల్లా రజక